హాయ్, నా పేరు డాక్టర్ ఇర్ఫాన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఎట్ ఆయుష్మాన్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఇంకో టాపిక్, మన దగ్గర ఉన్న వన్ మోర్ అడ్వాన్స్ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ రోబోటిక్ రీహాబిలిటేషన్. ఈ రోబోటిక్ రీహాబిలిటేషన్ వచ్చేసి HS06E మోడల్ అని చెప్పేసి మన స్టేట్లో ఫస్ట్ టైం మన రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేశాం. ఇందులో మనకి పెరాలసిస్ పేషెంట్స్, స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగి ఆర్ఎల్స్ క్వాడ్రిప్లీజియా పేషెంట్స్లో చాలామందికి ఈ ఫైన్ మోటార్ మూమెంట్ అనేది కంట్రోల్ ఉంది. అంటే హ్యాండ్ మూమెంట్స్, ఫైన్ మూమెంట్స్ అంటే మనం రాయడానికి కానివ్వండి, ఏదైనా హోల్డ్ చేయడానికి కానివ్వండి, ఈ ఫింగర్స్తో చేసే చాలా మూమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఫైన్ మోటార్ మూమెంట్స్ని రీగెయిన్ చేయడానికి ఈ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, గేమింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి మనకి వెళ్తే దే ఆర్ 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ మాడ్యూల్స్. ఒకటి ప్యాసివ్ ట్రైనింగ్ అంటాం. ప్యాసివ్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళకి మూవ్మెంట్ ఇనిషియేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ దెన్ ఇఫ్ పేషెంట్ ఈస్ ఏబుల్ టు డూ మినిమమ్ మూమెంట్, కొంచెం మూమెంట్ పేషెంట్ చేయగలుగుతున్నారు అంటే దెన్ అసిస్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత రెసిస్టెడ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇందులోనే మిర్రర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. వేర్ నార్మల్ ఒక లింబ్ నార్మల్గా ఉంది, ఇంకో లింబ్ ఎఫెక్ట్ అయింది అంటే నార్మల్ లింబ్కి ఒక గ్లవ్ పెట్టేసి ఎఫెక్ట్ అయిన లింబ్కి ఇంకో గ్లవ్ పెడతాము. అండ్ నార్మల్ లింబ్లో ఉన్న మూవ్మెంట్ చేసేటప్పుడు ఎఫెక్ట్ అయిన లింబ్ ఆటోమేటిక్గా మూవ్మెంట్స్ ఇనిషియేట్ చేస్తుంది. దాన్ని మనం మిర్రర్ ట్రైనింగ్ అంటాము. ఈ మల్టీ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఈ హ్యాండ్ ఫంక్షనింగ్ని మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇంప్రూవ్మెంట్, ఫాస్ట్గా రికవరీ తీసుకురావచ్చు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.